నాకైతే బాగా తలనొప్పి వచ్చేసింది. అనిరుద్ గారు తమిళ్ మూవీస్కి ఇచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోతున్నారు తెలుగు మూవీస్కి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ వీడియోని ముందుగా చూస్తుంటే లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కమింగ్ టు కింగ్డమ్ మూవీ అయితే చూశాను. ఈరోజు మనం దాని గురించి చర్చించుకోబోతున్నాం. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ తెలుసుకోబోతున్నాం. అసలు మూవీ టోటల్గా ఎలాగుందనేది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, విజయ్ దేవరకొండ గారికి హిట్ వచ్చిందా లేదా అనేది మాట్లాడుకుందాం. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఎవరైనా సినిమా చూడకపోయి ఉంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని మీరు సినిమాకి వెళ్ళి సినిమా ఎలా అనిపించిందో మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మనం ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇందులో గౌతమ్ తిన్ననూరి గారు అండ్ విజయ్ దేవరకొండ గారు, తమిళ యాక్టర్స్, అనిరుద్ధ్ గారు అందరూ ఒక సినిమా తీయాలంటే చాలా కష్టపడతారు. సో వాళ్ళు కష్టపడైతే సినిమా తీశారు. మనం ఒక 2.5 అవర్స్లో ఆ సినిమా చూసి మనం అయితే ఎలా ఉంది, బాగలేదు, బాగుందని చెప్పేస్తున్నాం. ఇది కష్టమే వాళ్ళకి తీసుకోవడానికి. కానీ మనకు అనిపించింది అల్టిమేట్గా మనల్ని ఎంటర్టైన్ చేస్తేనే కదా వాళ్ళకి లాభం. సో ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వకపోతే అది వాళ్ళకి నష్టం. అందులో ఉన్న లోపాలు ప్లస్లు చెప్పకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోరు అనమాట. సో ఆ ఉద్దేశంతోనే మనం ప్లసెస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. సో వాళ్ళని ఎటువంటి ఈ డిగ్రేస్ చేయడానికి కాదు. సో ఇంకా పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ విజయ్ దేవరకొండ గారు. సో ఈ సినిమాలో అతను పడే తప్పనైతే నాకు బాగా అనిపించింది. నేను ఒక మంచి బెస్ట్ యాక్టర్ అవ్వాలి, సో నేను కెరియర్ పరంగా చాలా పైకి ఎదగాలి అనుకుని సూర్య అనే క్యారెక్టర్కి అచ్చంగా సూర్య అనేవాడు అలాగే ఉంటాడు అని 100% ఈటకైతే ట్రై చేశారు, ఇచ్చారు కూడా. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సినిమా ఫోటోగ్రఫీ. సో ఇందులో విజువల్స్ చాలా బాగుంటాయి. వీళ్ళు ఖర్చు పెట్టింది చాలా తక్కువ. న్యాచురల్ సెట్స్లో ఈజీగా అయితే సినిమాని షూట్ చేశారు. కానీ ఆ లైటింగ్ కానీ ఆ కలర్ గ్రేడింగ్ కానీ బాగుంది. సినిమా ఫోటోగ్రఫీ అతను న్యాయం చేశాడనమాట సినిమాకి, అదొకటి బాగుంది. మూడో ప్లస్ పాయింట్ వచ్చేసరికి సినిమా ఫస్ట్ హాఫ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా ఒక హైలో ఇలా లెగుస్తుంది సినిమా. సో మళ్ళీ కొంచెం డౌన్ అయితే మళ్ళీ కొంచెం అలా లెగుస్తుంది. అలా 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 ఎక్స్ట్రీమ్ హైకి వెళ్ళిపోలేదు, అలాగే బ్యాలెన్స్ అయిపోయింది అనమాట ఫస్ట్ హాఫ్ దాకా. నాట్ బ్యాడ్, బాగుంది. ఫస్ట్ హాఫ్ అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనమాట. సో ఈ సినిమాలు ఇవే మంచి ప్లస్ పాయింట్స్ అనేవి. సో ఈ సినిమా మీరు ఈ ప్లస్ పాయింట్స్ పెట్టుకొని సినిమా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా నెగిటివ్ పాయింట్స్కి వచ్చేసరికి, మైనస్ పాయింట్స్ వచ్చేసరికి మాట్లాడదాం. ఇది కొంచెం హర్టింగ్ అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ధ్ గారు తమిళ్ మూవీస్కి ఇచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోతున్నారు తెలుగు మూవీస్కి. అది హార్డ్లీ నిజం. ఈ సినిమాలో చాలా అంటే చాలా మంచి సీన్స్ ఉంటాయి. ఈ అనిరుద్ధ్ గారికి మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో కానీ సిచ్యువేషన్ ఇది అని దీనికి రాబట్టుకోవటంలో దర్శకుడు ఫెయిల్ అవుతున్నాడా, అతను ఫెయిల్ అవుతున్నాడో తెలియదు. మీరు గమనిస్తే మీరు ఈ తమిళ సినిమా ఏదైనా తీసుకోండి, బీజిఎమ్స్ బాగుంటాయి. ఓన్లీ ఒక దేవరాకు మాత్రమే బీజిఎం అనేది బాగా కుదిరింది. ఇంకా తర్వాత ఏ సినిమాకి కుదరలేదు. ఈ సినిమాకి కూడా అక్కడక్కడ బీజిఎం బాగుంది కానీ హోల్ గ్రిప్పింగ్ బీజిఎం అయితే లేదు. మనకి కింగ్డమ్ చూస్తే ఒక బయటకు వచ్చి ఒక బీజిఎం గుర్తుండాలి కదా, అరారే రారే రారే అంటారు కదా, అది తప్పితే ఇంకేం లేదు. సో అదైతే మిస్ అయింది. ఇంకోటి వచ్చేసరికి సాంగ్స్ వచ్చిన అన్న మీద వచ్చిన సాంగ్ ఒకటి బాగుంది. ఆ తర్వాత కింగ్డమ్ సాంగ్. ఇంకా సినిమాలో సాంగ్స్ లేవు. ఆ సాంగ్స్ కూడా ఇరికించడానికైతే ఇరికించలేదు. డైరెక్టర్ గారు ఇందులో బాగా కేర్ తీసుకున్నారనమాట. అవసరం లేదు, సాంగ్స్ దగ్గర ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్, సెకండ్ హాఫ్లో ఒక సాంగ్, అంతే. అలాంటప్పుడు బీజిఎం ఎలా ఉండాలి, అసలుకి ఎంగేజింగ్గా ఉండాలి, అది మిస్ అయింది. సో మైనస్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో సీన్స్ చాలా ల్యాగ్ అనిపిస్తాయి. ఒక విషయాన్ని ముక్కిదంటే చుట్టూరు తిప్పి చూపిస్తున్నట్టు అనిపించింది అనమాట. మ్యాక్సిమం సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటే బయటకు వచ్చే ఆడియన్ కూడా వావ్ ఫీల్ అవుతాడనమాట. సో అలాగ వావ్ మూమెంట్స్ లేవు సెకండ్ హాఫ్లో, లెందీ షార్ట్స్ వచ్చేసాయి. సో అల్టిమేట్గా ఇంకో మంచి మైనస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి స్టోరీ లైనప్. ఈ స్టోరీ లైనప్ మనం గత 4 సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాం. పెద్ద పెద్ద సినిమాలు
కేజీఎఫ్తో మొదలుపెట్టి పుష్పతో మొదలుపెట్టి ఆ తర్వాత సాలార్, ఇది కింగ్డమ్. సో ఇది కూడా ఆ స్టోరీయే మ్యాక్సిమం, అలాంటి లైనప్పే. ఒక జాతిని ఒక దాన్ని కాపాడడానికి ఒకడు రాజు అవుతాడు, ఆ రాజు వాళ్ళని ఎదిరిస్తాడు, వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇస్తాడు. సో సేమ్ అదే లైనప్ స్టోరీ. కాకపోతే నేను ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు చెప్పాను, అది అంత గ్రిప్పింగ్గా చెప్పాను అనే దాని మీద ఆధారపడి ఉండిద్ది. సో అదైతే మిస్ అయ్యారు. స్టోరీ అయితే రొటీన్ స్టోరీ, అసలు ఎక్స్పెక్ట్ చేసేయచ్చు తర్వాత ఏం సెకండ్ పార్ట్లో ఏం జరిగిద్ది కూడా ఇప్పుడు మనం చెప్పేది సినిమా చూడకపోయినా కానీ. సో అలాంటి స్టోరీ అది. కాకపోతే ఎంగేజింగ్గా లేదు. ఆ స్పై క్యారెక్టర్ని ఇంక్లూడ్ చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవాలి. సో ఇదంతా చాలా ల్యాగ్ అనిపించింది. మళ్ళీ ఒక విలన్ బూత్ ఇంకో విలన్ ఉంచుకోవాలని చెప్పి రొటీన్ పాయింట్స్ అయితే పెట్టారు. సో అదైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి వావ్ మూమెంట్స్ అన్నాను కదా, వావ్ మూమెంట్స్ ఏమి ఉండవు. కసి ఉండిద్ది కానీ సినిమాలో దాన్ని ఎలివేషన్ చేయడం మిస్ అయిపోయారనమాట. సో గ్రిప్పింగ్ లేదు, వదిలేశారు సినిమాని. అండ్ ఇంకోటి మైనస్ పాయింట్ వచ్చేసరికి ఎమోషన్స్. అన్నదమ్ముళ్ళు అంత ఎమోషన్గా ఉంటారు, ఒక సైడ్ నుంచి ఎమోషన్గా ఉండిద్ది, ఆ సైడ్ నుంచి కూడా ఎమోషన్గానే ఉండిద్ది. కానీ ఒక మెయిన్ పాయింట్ వచ్చే దగ్గర ఆ ఎమోషన్ మిస్ అయిపోద్ది అనమాట. అది ఇప్పుడు నేనైతే స్పాయిలర్ అయ్యింది, తర్వాత దాని గురించి డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం నెగిటివ్ పాయింట్స్ గురించి. సో ఆ మూమెంట్లో ఆ క్యారెక్టర్ ఎంత బాధపడాలో అంత బాధపడలేదు, ఎందుకంటే అతను ఆ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పెంచుకున్నాడు కదా. సో అలాంటప్పుడు ఇంకెంత బాగా చూపించాలి, ఎంత బాగా లోపల నుంచి రావాలి, ఆ ఎమోషన్ అక్కడికి పండిస్తేనే మనం ఫీల్ అవుతాం, మనకు వావ్ అనిపించింది. సో అదైతే మిస్ అయిపోయింది. సో టోటల్గా అయితే మూవీ అయితే ఇది. సో ఫస్ట్ నేను అసలు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడకూడదు, ఒక నెక్స్ట్ డే మాట్లాడదాం అనుకున్నాను. కానీ దీని మీద మళ్ళీ 2 వీడియోలు చేయటం అనవసరం అని చెప్పి ఇప్పుడే చెప్పేస్తాను అనమాట. ఇన్ కేస్ డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. మిగతా రివ్యూస్ కూడా వాళ్ళ ఒపీనియన్స్, మనం చెప్పింది రైటా కాదా అనేది, అండ్ మీ ఒపీనియన్స్ కింద మీరు చెప్తారు కదా సినిమా బాగుంది బాగలేదని చెప్పి, డీటెయిల్గా దాని తర్వాత మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నో అయితే నేను సినిమా చూసి వచ్చి ఆ సినిమాని ఇట్లా మీ ముందు పెడుతున్నాను అనమాట. నాకైతే బాగా తలనొప్పి వచ్చేసింది, సినిమా గురించి కాదు, మామూలుగా బాగా తలనొప్పి వచ్చింది, ఎందుకు అర్థం కావట్లేదు. సో ఆ టైంలో ఆ సెకండ్ హాఫ్ అలా ఉండటం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. సో టోటల్గా మనం ఇచ్చే మిర్చీస్ వచ్చేసరికి ఈ సినిమాకి 2.5 మిర్చీస్ అయితే మనం ఇస్తున్నాము. సో ఇదేదో నేను గొప్పగా నేను చెప్పిందే నిజమని కాదు, నా ఒపీనియన్ అంతే. అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు. సో నాకైతే అలా అనిపించింది. సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ గురించి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.